అండ్ ఇంకోటి చూసుకుంటే ఒక చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినా జనాలకి రికగ్నిషన్ అయ్యే అవును. క్యారెక్టర్ వేసావు. సో ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినా సో డైలాగులు అనేవి తక్కువ. యాహ్! ఏదో అమ్మాయి వెనకాతల ఆ వేలో గ్యాంగ్. ఉంచేశారు. సో అని అనుకుంటారు. ఓ సో మోస్తరుగుంటారు గ్యాంగ్. సో నీకు ఎలా అనిపించింది అది? పుష్ప ఈజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఉమ్, సుకుమార్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సార్ ఈజ్ లైక్ హి విల్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ద ఫిల్మ్. ఉమ్, సార్‌ని చూస్తేనే రోజు చాలా హ్యాపీగా ఉండేది అసలు. ఓకే. చాలా నేర్చుకోవచ్చు. హి ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ఫ్రేమ్ ఎట్లా పెడతారు, అప్పటిదప్పుడు హిల్ రైట్ డైలాగ్స్, అప్పటిదప్పుడు సీన్ మారుస్తారు. ఉమ్, ఎంత ఎంత నాలెడ్జ్ ఉంటే అవన్నీ చేయొచ్చు. ఉమ్, అట్లా చాలా నేర్చుకున్నా. అంటే ఒక పెద్ద సినిమా చేయాలి. మనకి నాలెడ్జ్ వస్తది. పేషెన్స్ అంటే ఏంటి అర్థమవుతది. ఎంత హార్డ్ వర్క్ చేయాలి అర్థమవుతది. సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప బిగ్గెస్ట్ హిట్ అయింది, Yeah. అందరికీ తెలుసు పెద్ద సినిమా అని. అవును. సో అంటే స్టార్టింగ్ లో ఇది వర్కౌట్ అంటే పెద్ద హీరో పెద్ద Yeah. డైరెక్టర్ ఓకే. సో ఇది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందా అని స్టార్టింగ్ లో ఏమైనా అనిపించిందా? నో. ఉమ్, సార్ సుకుమార్ సార్ ఆఫ్టర్ వాచింగ్ రంగస్థలంలో ఉమ్, ఈజ్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ అస్. ఓకే. సో కొత్తగా ఆలోచిస్తారు. Yeah. మీకు తెలిసినంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా సో డిఫరెంట్ ఏంటంటే ఏది చెప్తారు? ప్రమోట్ చేసుకునే విధానం. ఉమ్, ఈవెన్ చిన్న సినిమాని పెద్ద లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేస్తే అదే పెద్ద సినిమా. ఈ రోజుల్లో బడ్జెట్ కంటే కూడా ప్రమోషన్స్ కి ఎక్కువ పెట్టాలి. అవును. ఎందుకంటే చాలా కాంటెంట్ వస్తుంది. ఓటీటీలో వస్తుంది, థియేటర్స్ లో వస్తుంది. జనాలు కూడా చాలా మారినరు. ఉమ్, మేమెందుకు రావాలి థియేటర్స్ కి? అవును. సో వాళ్ళు కూడా కాంటెంట్ బాగుంటేనే థియేటర్స్ కి వస్తారు. కరెక్ట్. కాంటెంట్ ఇస్ ద కింగ్ అంతే. సూపర్. అదే పెద్ద ఆర్ చిన్న సినిమాని డిసైడ్ చేస్తుంది. సో పుష్ప తర్వాత మీకు ఇంకా మంచి సినిమా ఆఫర్లు అని Yeah. చిన్న చిన్నవి బాగానే చేసిన. మది ఈజ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అవును చూసా. చాలా బాగుంటది స్టోరీ. ఉమ్, అండ్ వాళ్ళు దేని ప్రమోట్ ప్రాపర్లీ. చేసుకోలేదు. అవును. యా ఉమ్, బడ్జెట్ ఇష్యూస్ వల్ల. బట్ నేను నా సోల్ సాటిస్ఫై అయిన రోల్ అది శైలు. సూపర్. ఆ సినిమాలో ఒక్క డ్రాప్ గ్లిజరిన్ కూడా యూజ్ చేయలేదు నేను. అవునా? ఎస్. రియల్ గా వచ్చాయా? ఐ క్రైడ్. ఇప్పుడు వస్తాయా? వస్తాయి. వద్దు వద్దు, మీరు నవ్వితేనే బాగున్నారు. థ్యాంక్ యూ. ఐ కెన్ And- ఈజీలీ క్రై. ఉమ్, అసలు ప్రాబ్లం లేదు. మహానటి గారు అందరికి నేర్పించి వెళ్ళిపోయారండి, ఏం చేస్తాం. సో సరే ఓకే, దాని గురించి పక్కన పెడితే పుష్ప 2 అనేది ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసు ఎగర్లీ. సో దానిలో మీ రోల్ ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరు ఏం చేయట్లేదండి పుష్ప. అందరు ఉన్నా? అంటే ఐఎమ్ ప్రయారిటైజింగ్ మై రోల్స్ నౌ. ఇంకా చాలా బోర్ కొట్టింది. చిన్న చిన్నవి ఇంకెన్ని రోజులు చేస్తాం. ఓకే. మేము కూడా ఎదగాలి కదా. అంటే పాన్ ఇండియా మూవీ కదా. కానీ మనకు స్పేస్ లేకపోతే వేస్ట్ కదా. ఉమ్. మనం సో పుష్పలో స్పేస్ కనిపించే లేదంట. పుష్ప 1 లో ఉన్నంత అయితే లేదు. ఎవరికి అంత అయితే లేదు. ఓన్లీ లీడ్స్, ప్రొటాగనిస్ట్, యాంటోగనిస్ట్ వాళ్ళకే ఉంది. సో అంటే మీ మీ లీడ్స్ కట్ చేసేసారా, మీరు ఆగిపోయారా ఏంటి పుష్ప 2లో? అసలు లేదు. పూర్తిగానే లేదు. సో 1తో ఎండింగ్ అన్నమాట. అంతే. సో అంటే మాకు లైవ్ లో చూపించింది కొంతమందినే చంపేశారు. సో చూపించి కూడా చాలా మంది తీస్తారు. అయితే అంటే ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? ఎందుకంటే అంత హిట్ అయింది కదా, ఇంకా 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? నో. ఎందుకు? చాలా వస్తున్నాయి కదా. Hmm. ఇంకా మైండ్ సెట్ మారిపోతుంది వన్స్ యు ఆర్ గెటింగ్ ప్రయారిటైజ్డ్. దెన్ ఓకే. మీ స్టార్టింగ్ మూవీ చూసుకుంటే ఇప్పటి వరకు జర్నీ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే లీడ్ రోల్స్ వస్తున్నాయి. యా సో లీడ్స్. ఇప్పుడు 2-3 లీడ్స్ లో ఉన్నారు రెడీగా. సో అవి మంచి ప్రాజెక్ట్ లో అనుకుంటాను చేసేటప్పుడు. మరి ఆల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ లో నేనే డబ్ చేస్తున్నా. ఓ సూపర్. తమిళ్, హిందీ, తెలుగు ఓ మోస్ట్లీ నేనే. అంటే ఈ 3 అయితే నేనే చెప్తా. Yeah. సో తమిళ్ వచ్చా? ఆల్మోస్ట్ వెనక్కి పురించింది. హిందీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ ఐ డోంట్ స్పీక్ హైదరాబాదీ హిందీ. నాదంతా స్టార్ ప్లస్ హిందీ. సో అంటే ఇప్పుడు అంటే నాకు అన్ని లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదే నాకు ప్లస్ పాయింట్. బెంగాలీస్, తమిళియన్స్, హిందీ, మార్వాడి, మహారాష్ట్రియన్స్, ఎవ్రీ వన్, ఒడిస్సా, అందరు ఉన్నారు ఫ్రెండ్స్. సూపర్. సో 3 లాంగ్వేజ్లు అయితే మీరు చెప్పేసుకుంటారు. నేను చెప్పిస్తా. సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ ని చూసేటప్పుడు ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉండేవంటే హీరోయిన్ కి ఏదో బ్యూటీ కోసం పెట్టాలి,
ఒక అమ్మాయి ఉండాలి, అంటే హీరో ఉంటాడు, ఒక అమ్మాయి లవ్ చేస్తారు, సో స్టోరీ వెళ్ళడం కోసం వీళ్ళు ఉండాలి అని. అట్లా చాలా వచ్చినాయి, బట్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలే. నవ్వు వచ్చే సినిమా అంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి కదా, ఆ సినిమాలు మనం ఎప్పుడైనా టికెట్ కొని చూస్తామా? కష్టం. ఓటీటీలో వస్తాయా, థియేటర్లో వస్తాయా? అట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ ఇంత మంచి సినిమాల్లో చేశాక అలాంటివి డబ్బుల కోసం ఎందుకు చేయడం అని నేను చేయలేదు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నారు, ఇప్పుడు ఎలాంటి చూస్ చేసుకున్నారు? డిఫరెంట్ ఉండాలి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా. అన్ని స్లాంగ్స్ అయితే చేయాలి, లాంగ్వేజెస్ వచ్చినప్పుడు స్లాంగ్ ఒక లెక్క. సో అంటే ట్రెడిషనల్ ఒక్కటే మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఏదైనా డైరెక్టర్ కావాల్సింది, స్టోరీకి కావాల్సింది ఎలాంటిది? స్టోరీకి ఇంపార్టెంట్ అవుతేనే ఐల్ గో విత్ ఆల్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు కాలేజ్ గర్ల్ ఉంది, న్యూ ఏజ్ సినిమా ఉంది, యా వై నాట్ జీన్స్ అండ్ ఆల్. జీన్స్ వరకు ఎవరు యాక్సెప్ట్, ఓకే, బట్ ఇంకా దానికన్నా డెప్త్ లో కొన్ని ఉంటాయి కదా. యా ఓకే, అది తప్పేం లేదు. సో కరెక్ట్, అంటే మీరు ఏం చెప్తారని ఆలోచించారు, ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హీరోయిన్లు అనుకునే వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. సో అది స్టోరీకి, ఇప్పుడు అక్కడ వేస్తుంది, ఇప్పుడు సమంత వేస్తుంది అంటే అక్కడ సమంత కాదు, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ఇస్ ప్లేయింగ్ దట్. యా సూపర్ నిజంగా. అండ్ ఇంకో సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా, సీతారాం. సో అలాంటి సినిమా వస్తుందంటే నిజంగా ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయినాయి, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చాలా కూల్ అండ్ కామ్ గా తీసుకెళ్లారు. సో దాంట్లో ఒకసారి మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను. ఓ ఓకే, అది కూడా ఆడిషన్ లేదు, అది కూడా సూపర్ లుక్ టెస్ట్. హను సార్ వాజ్ లైక్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే రాజావారి రాణి గారు సీన్ ఈజ్ వాచింగ్, నువ్వే కదా ఏంటి మీరంతా ఎంత న్యాచురల్ గా చేశారు, ఇంతకు ముందు ఏం చేయలేదంట. ఈజ్ లైక్ సాఫ్ట్ గా మాట్లాడుతుండను. ఐ వాజ్ లైక్ సార్ ఎడిటింగ్ లో తీసేసే రోల్స్ అయితే నేను చేయను అని మొహం మీద ఇట్లా చెప్పి, ఏంటమ్మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు కూర్చో అని చెప్పి డైలాగ్స్ అన్ని చూపించి ఓకే అని చెప్పి, సార్ ఆడిషన్ నీకెందుకు ఆడిషన్, లుక్ టెస్ట్ ఇస్ డన్, యూ కెన్ గో హోమ్. సూపర్. అంటే డైరెక్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళైతే వాళ్ళు చేయించుకోగలరు. మీ మెమరీ పవర్ కూడా కొంచెం ఎక్కువలో ఉంది, ఒక 10 minutes ముందు చెప్తే ఫటాఫట చదివేసి వెళ్ళిపోతారంట. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అలా ఇప్పుడు ఏంటంటే పేజీలు బట్టి 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 మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఇబ్బంది పెట్టి, క్యారెక్టర్ నచ్చితే ఎంత లెందీ ఉన్నా డైలాగ్స్ చెప్పేస్తా. ఓకే, నచ్చాలి క్యారెక్టర్.